ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చాలా అద్భుతంగా వచ్చిందండి. టేస్ట్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అనుకున్నంత వరస్ట్ అయితే కాదు, బాగానే వచ్చింది. నేనైతే 10కి 9 రేటింగ్ ఇస్తాను కంపల్సరీ. వావ్. బయట మసాలాలు అవి ఎక్కువ వేసి చేస్తారు, అది మీకు ఆరోగ్యానికి హానికరం. ఇదైతే మనం హోమ్ మేడ్ కాబట్టి కొంచెం మంచిగా చేసుకున్నాం. మనం ఇందులో మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు, ఎవరు ఆపరు. చికెన్ వేయటం వల్ల నిజంగా టేస్ట్ అయితే బాగా అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సరిపోతుంది కదా, కొంచెం వేయో ముట్టిచ్చేస్తున్నావు. చాలు. ఫస్ట్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాము. చేయటానికి కాదు, చికెన్ ఫ్రైడ్ రైస్లోకి. బాగా వేగిన ఆయిల్లోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మన స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గటానికి. పసుపు కూడా వేసుకోవాలి. మాదైతే ఇది ఆడించిన పసుపు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఆడించుకోండి బయట కొనకుండా. ఒకసారి నీ ఎక్స్ప్రెషన్ చూపియ్యా. చాలా బాగా మరి ఆడిచ్చిన పసుపు నిజంగా మాది ఇంట్లో పట్టించింది, కొన్నది కాదు. పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి, త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఒక్కటంటే ఒక్కటే టమాటా వేసుకోవాలి. టమాటా మీరు చాలా బాగా కోసారు. నాకు అలానే వచ్చు కోయటం. టమాటా ఉంది, అట్లనే కోసుకోవాలి. టమాటా త్వరగా మగ్గాలి అంటే తొక్కు రాదు. చాలు, సరిపోతుంది. అవుతుంది కదా, గ్రేవీ లాగే టైప్ కదా. సో నెక్స్ట్ అయితే చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసాక ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలో. మా ఇంటి దగ్గర ఎవరైనా అదే చిన్నగా ఎవరైనా ఏమైనా వండుకోవాలంటే మా అమ్మ ఉంటుంది. మా ఏరియాలో మా ఇంటి దగ్గరలో. కానీ ఆ బుద్ధులు నీకు ఒక్కటి కూడా రాలేదే? రాలేదు. ఏమొచ్చు చూడు ఎట్లా వండుతున్నావు చికెన్ కర్రీ. ఇంటికాడ మా అమ్మ అంటే వండకూడదు. మనం మా అమ్మ వంట నేర్చుకోవడానికి ఉపయోగపడేది. ఏమైంది? సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎప్పుడు కూడా వంట వచ్చేది, ఎందుకంటే మేము హై ఫ్లేమ్లో పెట్టాము, అడుగంటుతుంది కాబట్టి కొంచెం కొంచెం మధ్యలో కలుపుకోవాలి. ఏమైంది ఆడవాళ్ళకి వంట వచ్చిందని చెప్తే? ఎగ్జాంపుల్ మీ ఆయనకి వండొచ్చు, ఎప్పుడైనా చేసాడా? రాదనే కాదు, కాకపోతే ఆయన కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే చేస్తాను ఎప్పుడు వంట. నిజం. సరే ఆడదాన్ని ఆడ చేసి పని మనం చేసాం మన చర్చ అంటారు. అంతే అంటారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓయ్ ఎక్కువ వేసిన వాళ్ళదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాలంటే ఆనియన్స్ మిర్చి వేగిన తర్వాత వేసుకోవచ్చు, లేదంటే చికెన్ వేసిన తర్వాతనే వేసుకోవచ్చు. ఇప్పుడంటే కూసంత ప్యాషన్ అయ్యి ముందే వేసేస్తున్నారు. మన అమ్మ వాళ్ళు అయితే చికెన్ అంతా ఉడికిన తర్వాత వేస్తారు కదా. చికెన్ 75% ఉడికిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి. సో కారం వేసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. హైలో ఉంటారు, తగ్గిస్తావు కదా. గ్రేవీ కావాలి కాబట్టి కూసిన వాటర్ వేసుకున్నాం. ఉప్పు చూడలేదు కదా మనం, కొంచెం ఉప్పు చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఉదకపోతే కాలుతుంది నోరు. ఊదింది, రికార్డ్ చేయలేదు. అయినా కాలుతున్నా. అరచేతులు వేసుకుంటే కాలదా మరి? సెన్సిటివ్గా ఉండే దగ్గర ఎవరైనా వేసుకుంటారా? అరచేతి మిడిల్లో ఎత్తే సర్రం అంటది. మరి చివరిని ఎక్కడ వేసుకోవాలి? చూడ సార్, ఇక్కడ
ఏంటి ఘాట్లు అట్లాంటి నువ్వు అడగకూడదు. లైట్గా కొంచెం మసాలా, చికెన్ మసాలా లేదు అందుకని గరం మసాలా వేసాం. మటన్ మటన్ మసాలా చాలున్నా, ఎక్కువ మసాలాలు గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. నేను చెప్తున్నా. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన గిన్నె రెడీగా ఉంది. ఫ్రైడ్ రైస్ రెడీ చేయాలి. రైస్కి బాండి అయితే తీసుకున్నాము. అయితే వేడెక్కింది. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్ 3 ఒకేసారి కలిపేసేసుకున్నాం. సో కర్రీలో కంటే దీంట్లోకి కూడా వాడుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. ఆ ఫ్రైడ్ రైస్లోకి ఎగ్గలు కొడుతున్నాం. కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇది ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్. స్వీటీ ఫ్రైడ్ రైస్, ఫ్లాష్ మ్యాన్ వర్సెస్ స్వీటీ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్ రూమ్లో కూడా ట్రై చేయండి. వేసిన ఎగ్స్ అన్ని మొత్తం బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. సో ఎగ్స్ మొత్తం ఇలా బీట్ చేసుకోవాలి. సీమెన్స్లో పని చేస్తున్నాను కదా. ఓ రెఫరెన్స్ మనం అడిగాను ఆల్రెడీ. బాగా ఫోన్ చేసిందిరా ఇప్పుడే జస్ట్ నీతో మాట్లాడుతుంటే. సో చికెన్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. అది ఏదో మరి. సో ఆల్రెడీ రైస్లో ఉంది, చికెన్లో ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే నేను తక్కువగానే వేస్తున్నాను. చిటికెడు అంత పసుపు. సో మొత్తం మిక్స్ చేసుకోవాలి. కూడా ఎగ్ కొట్టేసి అది ఒక 2 minutes వదిలేస్తే మనకు గట్టిగా అవుతుంది. ఇలా వాటర్గా ఉన్నప్పుడు కదిపితే ఏమైందంటే నీసు వాసన వస్తుంది. సో కొంచెం అయిన తర్వాత కలుపుకుందాం. లో పనిగా కారం కూడా వేసేసుకున్నాం, కలిపేసాం. ఇదేమవుతుందో తెలియదు, కొంచెం కొత్తగా డిఫరెంట్గా అయితే ఉంది. టేస్ట్ చూసి చూద్దాం. తినడానికి నమ్మకాలు లేవు కదా. ఫ్లేమ్లో పెట్టేసి ఫోన్ మాట్లాడుతున్నాను. నేను చూసుకోవాలా, నేను ఇది రైస్ సంగతి చూస్తాను. సో కొంచెం గుడ్డు అయితే చిదురు అయిపోయింది. పట్టుకొని కలపాలి, చిన్న కరెక్ట్గానే ఉంది. సరికి రైస్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో రైస్ పొలంలో పండించినాయి. కొంచెం అన్నము గడ్డలు వేసుకోకుండా అన్నం కొంచెం చిదుపుకోవాలి. అది ఇంకా శుద్ధ అవుతుంది. ఇక్కడే మనము విడివిడిగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో వేసిన తర్వాత కలపడం అంటే అన్నం అంతా తునిగిపోతుంది. ఎగ్ బుజ్జి అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాస్త. సో ఆరబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. అది అట్లా వదిలేసిన తర్వాత ఇంకా ఉందా ఎగ్ రైస్ ఇరిగిపోతుంది. గంట అందుకే ఆరబెట్టుకోవాలన్నా మనమేమో ఈ ఫోన్లో నిలబడి. అది గుంటగా ఉంది, వెడల్పాటిది అయితే బాగుంటుంది. అందుకే ఫ్రైడ్ రైస్కి అంత పెద్ద కడాయి పెట్టి టకా వేసి కొడతారు. అంటే బాగపోతే నా మీద దోశ వేయాలనా? సరే నేను తిప్పుతారా. సో ముందుగా మనము చికెన్ చేసి పక్కన పెట్టాం కదా, చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదేదో కొత్త రకం ఫ్రైడ్ రైస్ అంటే అబ్బాయో, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్. ఇలా చేస్తారా? ఎలా అయినా చేసుకోవచ్చు. అది వదిలేసాను. ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఉంటుంది, పైన ఉంటుంది. కొంచెం కారం కూడా అదే నేను చెప్పా. ఇప్పుడైతే
పీకిద్ది ముందే వేసుకోవాలి ఏమవుతుంది రైస్ మీద కూడా వేస్తారు కానీ పచ్చి స్మెల్ కారం వాసనే వచ్చింది. కలర్ రాలేదు కదా. నేను మనము గుంత గిన్నె తీసి నాకు అప్పుడు కనిపించింది ఇంత అవ్వదలే రైస్ అనుకున్నా. దబ్బడిపోయింది. టేస్ట్ చూసి చూద్దాము, బాగుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. టేస్ట్ అయితే అంత అట్టర్ ఫ్లాప్ కాదు అని అనుకుంటున్నాను, గట్టి నమ్మకం. కావాల్సిన అన్ని పడ్డాయి కదా. చూడు కలిపి ఇంకా అదిగో సెట్ అవ్వదు. మెడల్ పాడుతూ ఉండాలన్న ఎప్పుడైనా. ఇంక ఇప్పుడు వద్దులే, అయిపోయింది. ఇంక ఎండింగ్ వచ్చింది, దాన్ని మళ్ళీ అది హీట్ అవ్వాలి. అయితే కలిసింది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ కోసం కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాం. చెప్పు ఎలా ఉంది ఫ్రైడ్ రైస్? ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ అయితే 10కి 9 రేటింగ్ ఇస్తాను కంపల్సరీ. వావ్. మా వీడియో కింద దాని అంటారు బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ కింద గంట ఉంటుందా, గంటని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.